ఇప్పుడు నేను ట్రైపాడ్ కోసం అంతా క్లియర్‌గా చూపిస్తాను. ఇది వచ్చేసరికి నా ట్రైపాడ్. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. కానీ ఈ మొబైల్ హోల్డర్ మాత్రం దీనికొచ్చింది కాదు. దీనికి వేరేదొచ్చింది. దానికి ఏంటంటే వెయిట్ ఆపకుండా పడిపోతుందనమాట. మొబైల్ పెట్టిన ప్రతిసారి పడిపోతుంది. అందుకోసం నేను ఇదొచ్చేసరికి అంటే ఓన్లీ హోల్డర్ వరకు నేను మీషోలో మళ్ళీ విడిగా పర్చేస్ చేశాను. అండ్ తర్వాత నా దగ్గర అయితే వేరే మొబైల్ ఏమీ లేదనమాట. ఎక్స్ట్రా మొబైల్ ఏమీ లేదు. అందుకోసం నేను జస్ట్ కేస్ పెట్టి చూపిస్తున్నా. ఇలా లూజ్ చేసుకుని మనం మొబైల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ టైట్ చేసేసుకోవాలి. అండ్ మనకి ఇందులో హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. తర్వాత కొంచెం సైడ్లో స్ట్రైట్గా తీసుకోవడానికి, డౌన్కి తీసుకోవడానికి అన్ని యాంగిల్స్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎవరైతే ఇలా వర్క్ చేయాలి, వీడియోస్ పెట్టాలి అనుకునే వాళ్ళు మీ ట్రైపాడ్ వచ్చేసరికి మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. అంటే మీరు కుట్టేది వచ్చేసరికి, అంటే మీరు కూర్చునేది వచ్చేసరికి ఇటు సైడ్కి కూర్చోవాలన్నమాట. కూర్చుని మీ రైట్ హ్యాండ్ వైపు ఏమీ ఉండకూడదు. అంటే కొంచెం మనం దారిమిల బయటికి తీసినప్పుడు అది కూడా చేతికి తగులుతుంది. అదే మీరు ఇటువైపు కూర్చున్నారనుకోండి, మీ రైట్ హ్యాండ్ వచ్చేసరికి ట్రైపాడ్ వైపు ఉందనుకోండి, అస్తమాను మీ ఫోన్కి మీ హ్యాండ్ అనేది తగులుతుందన్నమాట. అందుకోసం మీరైతే కన్ఫామ్గా కూర్చునేటప్పుడు మాత్రం రైట్ హ్యాండ్ సైడ్ ఏమీ ఉండకూడదు. అండ్ తర్వాత ఆ ప్లేస్లో మీకు సంబంధించిన, అంటే ఈ డిజైన్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పక్కన పెట్టుకోండి, సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అండ్ వీడియో చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫస్టే మొత్తం మెటీరియల్ ఏమేమి కావాలి ఏంటి అనేది అన్నీ దగ్గర పెట్టుకుని వీడియో అనేది స్టార్ట్ చేయండి. లేదు అంటే అస్తమాను లెగిసి వెళ్ళడం అలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంటే వీడియో అనేది చేయడానికి లేట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాలి అంటే మనం ఇంట్లో కూర్చుని చేసుకునే దానికంటే కూడా వీడియో చేయడానికి ఇంకొంచెం ఎక్కువగానే టైం పడుతుంది. అండ్ ఇలా చూసుకోవాలన్నమాట. అంటే ఒకవేళ ఇన్కేస్ మీరు ఏమైనా కనిపిస్తూనే ఏమైనా వీడియోస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, హైట్ అడ్జస్ట్మెంటు ఇలా ఇది ఓపెన్ చేసుకుని కిందకి పైకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే మనకి హైట్కి తగ్గట్టుగా మనం ట్రైపాడ్ని సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ట్రైపాడ్ కోసం ఒక వీడియో అయితే చేశాను. దాని లింక్ కూడా అంటే నాకు దొరికినట్లయితే నేను ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంతకంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా దగ్గర ఇంకొక పర్సన్ ఎవరైనా ఉంటే నేను అన్ని వివరంగా చేసేదాన్ని. ఇప్పుడు అలా లేదనమాట. ఒక హ్యాండ్తో నేను మొబైల్ పట్టుకుని ఇంకొక హ్యాండ్తో నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అందుకనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు కూడా ఏమనుకోకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేనైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఎప్పుడూ కూడా ఇలా కూర్చోవాలన్నమాట. నేను ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. సిట్టింగ్ పొజిషన్ అనేది ఎప్పుడూ కూడా ఇటు సైడ్కి ఉండాలన్నమాట. అంటే మీరు ఇలా నుంచున్నారనుకోండి, ట్రైపాడ్కి ఎదురకుండా మీ రైట్ సైడ్కి ఉండాలి. లెఫ్ట్ సైడ్ అస్సలు కూర్చోకూడదు. లెఫ్ట్ సైడ్ కూర్చుంటే మీకు అడ్డు వచ్చేస్తుంది అనమాట. అంటే మీ హ్యాండ్ వెళ్ళి ట్రైపాడ్కి తగిలి ఫోన్ అనేది పడిపోతుంది. అందుకనే జాగ్రత్తగా వీడియోస్ చేయండి. అండ్ వీడియోస్ కూడా కొంచెం క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చేయండి. వాయిస్ ఓవర్ కూడా మంచిగా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.